అధిక శబ్దంతో రయ్యమని దూసుకొచ్చే బైకులపై నిజామాబాద్ జిల్లా పోలీసులు కొరడా జులిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై నిజామాబాద్లో మెరుపు దాడులు నిర్వహించి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటు చేసిన వారిని గుర్తించారు. రూల్స్ కు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు పోలీసులు. రోడ్డులతో అధిక శబ్దం వచ్చే బైక్ సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుండి మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భారీ సైలెన్సర్తో వాహనాల్లో వెళ్తున్న వారికి కొరడా జులిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 100 వాహనాలు బైకులకు సంబంధించిన సైలెన్సర్లను తొలగించడంతో పాటు వాటిని భారీ వాహనంతో తొక్కిస్తున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన సైలెన్సర్లను బుల్డోజర్ ద్వారా తొక్కించిన పరిస్థితి చూస్తున్నాము. అసలు ఎందుకోసం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డిటిఓ ఓమేశ్వర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా అసలు ఎందుకోసం చేస్తున్నారు? శబ్ద కాలుష్య నివారణ అండి. ఇది అనవసరమైన ఫిట్టింగ్స్. ఇవి జనరల్గా సైలెన్సర్స్ అనేవి వెహికల్ యొక్క సౌండ్ తగ్గించి, పొల్యూషన్ తగ్గించి, ఎగ్జాస్ట్ గ్యాస్ రిలీజ్ చేయడానికి పెడతారు. దాన్ని మన వాళ్ళు ఆల్టరేషన్ చేసేసి మళ్ళీ సౌండ్ అంటే ఎక్స్ట్రా సౌండ్తో ఒక వాతావరణం ఒక రకమైన ఎంజాయ్మెంట్ వాతావరణం సృష్టించుకోవడానికి అనవసరమైన ఫిట్టింగ్ ఇది. దీన్ని మనము ప్రోత్సహించకూడదు. కాబట్టి మనం ఎక్కడైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్తో వచ్చినాయో వాటన్నిటిని రిమూవ్ చేసి అందరికీ ఈ విధంగా జరుగుతుంది అనేది తెలవాలి. కాబట్టి దీన్ని ఇప్పుడు పబ్లిక్గా వీటిని తొక్కించడం జరిగింది. ఈ విషయం దీన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళి ఇలాంటి వెహికల్స్కి ఇట్లాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఓవర్ సౌండ్తో ఉండే లౌడ్నెస్ పెంచే విధంగా ఉండే సైలెన్సర్స్ని ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పేసి ప్రజల్లోకి పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం టేకప్ చేయడం అనేది, దానికి డిఎస్పీ గారు, ఏసీపీ గారును మిగతా మన ట్రాఫిక్ పోలీసు వారంతా బాగా ఈ కార్యక్రమం చేసుకుంటూ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఇంకా ముందు ఈ సబ్జెక్టుల విషయంలో అందరం కలిసి పనిచేయాలనే ఒక అవగాహన కూడా వచ్చిన్నాం. కాబట్టి అందరం కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేశాం. గతంలో కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి బైక్లను కూడా సీజ్ చేయడంతో పాటు సైలెన్సర్లను తొలగించారు. అసలు కౌన్సిలింగ్ విధానం చేస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? కౌన్సిలింగ్ చేస్తున్నాము, పేరెంట్స్ని పిలిపిస్తున్నాము, వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాము. కానీ యువకులలో మార్పు రావాలి. మరి మేము లీగల్గా ఎంత పైన ఇంపోజ్ చేయాలంత పైన ఇంపోజ్ చేస్తున్నాము. కౌన్సిలింగ్ గారు చెప్పడం జరుగుతుంది. అయినా కొంతమందిలో మార్పు వస్తుంది, మరి కొంతమంది మార్పు రావట్లేదు. కాబట్టి మళ్ళీ ఇంకొంతమందికి ఇలాంటి ద్వారా మార్పు రావాలని మేము కోరుకుంటున్నాము. సమాజం ప్రతి పౌరుని కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకొని, మరి పేరెంట్స్ ముఖ్యంగా ఆ పిల్లలకి మీ వాహనం ఇస్తున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. శబ్ద కాలుష్యం నివారణ కోసం ప్రభుత్వము, ఇటు పోలీస్ శాఖ పెద్ద ఎత్తున పెద్ద ధ్వనులు చేసే వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు. అదేవిధంగా సైలెన్సర్లను కూడా తొలగిస్తూ వాటిని బుల్డోజర్ ద్వారా తొక్కిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.